నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మీ హృదయం ఎంతో గాయపడి ఉండవచ్చు. నేనందరికీ మంచి చేశాను కదా, మరి నాకెందుకు ఈ మోసం, ఈ బాధ అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ, డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉండవచ్చు. కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, కాని మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని ఎన్నడూ మరువడు. బైబిల్లో కీర్తనల గ్రంథము 34:18లో ఇలా వ్రాయబడి ఉంది: విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మీరు పడుతున్న ప్రతి కన్నీటి బొట్టు దేవునికి తెలుసు. మనుషుల కృతజ్ఞతల్లేనితనం మీలోని మంచితనాన్ని చంపేయడానికి అనుమతించకండి. మీరు చేసిన సహాయం మనుషుల దృష్టిలో విలువ లేనిదిగా మారినా దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. గలతీయులకు 6:9 ప్రకారం, మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయకయుండిన ఎడల తగిన కాలమందు కోత కోయుదుము. ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తూ మీ అమూల్యమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మీకు అంతకంటే గొప్ప భవిష్యత్తును సిద్ధం చేశాడు. మిమ్మల్ని గాయపరిచిన వారిని దేవుని చేతులకు అప్పగించేయండి. ఎందుకంటే రోమీయులకు 12:19లో చెప్పబడినట్లు, ప్రతీకారము చేయుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.